రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈ అధ్యాయం మొత్తం మనం చూడాల్సి ఉంటుంది. అయితే మెయిన్లీ ఎక్సెజిటికల్గా ఈరోజు దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మెయిన్ దాని అర్థం, దాని యొక్క వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది ఆథర్ అనేటువంటిది మెయిన్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతకుమించి ఎక్కువ డివోషను కూడా తీసుకోదలుచుకోలేదు ఈరోజు, ఎందుకంటే అది అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో, అర్థం చేసుకునే విషయంలో చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు, చాలాసార్లు పొరపాటు పడుతూ ఉంటాం. కాబట్టి వాట్ దెన్ షల్ వి సే, అట్లయినా ఏమందుము, దట్ ద లా ఈజ్ సిన్, ధర్మశాస్త్రం పాపమా? దీని ముందు మనం ఏం మాట్లాడుకున్నాం? 6వ వచనం దాకా కూడా మన డిసైపుల్షిప్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంది అనుకున్నాము. లాస్ట్ మాట ఏంటది కదా, సో దట్ వీ సర్వ్ ఇన్ ద న్యూ వే ఆఫ్ ద స్పిరిట్ అండ్ నాట్ ఇన్ ది ఓల్డ్ వే ఆఫ్ ద రిటర్న్ కోడ్. చక్కగా అక్కడ ఎస్ కూడా క్యాపిటల్ ఎస్ పెట్టారు. స్పిరిట్, ద స్పిరిట్, పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు అంటే వాక్యమే. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మన అంతరంగాన్ని పరిశీలించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అలా పరిశీలించుకొని, మన అంతరంగాన్ని పరిశీలించుకొని, మన హృదయాన్ని పరిశీలించుకొని, మన సైకాలజీని, మన టెండెన్సీస్ని, మన బలహీనతల్ని, మన పరిస్థితిని, మన ఆలోచనల్ని ఎగ్జామిన్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా మనకి అవకాశం ఇస్తాడు. అది ఆ విధంగా హృదయాన్ని పరిశీలన చేసుకొని దానికి అనుగుణంగా మనము క్రియలు చేస్తూ, డెసిషన్స్ తీసుకుంటూ దేవుణ్ణి సేవించాలి. దట్ ఈజ్ రియల్ డిసైపుల్షిప్. ఆ విధంగా పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకోవడానికి వాక్యం ద్వారా అవకాశం ఇస్తాడు. ఆ విధంగా హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ దానికి తగినట్లుగా హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచుకోవడానికి మనము ప్రయత్నాలు పెట్టడమే, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని నడిపించుకోవడమే దేవుని సేవ. దేవునికి డిసైపుల్గా ఉండడం, దేవునికి బానిసగా ఉండడం, విశ్వాసిగా ఉండడం. ఓకే, సో రిటర్న్ కోడ్ని బట్టి కాదు, దేవుని స్పిరిట్ని బట్టి అని చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో నుంచి చూస్తే గనక ఇంకా అసలు హృదయం లోతుల్లోకి వెళ్ళిపోతాడు. హృదయాన్ని మొత్తం ఓపెన్గా, నేకెడ్గా మన కళ్ళ ముందు ఉంచేస్తాడనమాట పౌలు. అసలు ఏం జరుగుతుంది హృదయంలో, మానవుడి హృదయం ఎంత జబ్బుంది, మానవుడి హృదయం ఎంత బలహీనమైనది, మానవుడి హృదయం ఎంత నీచమైనది అనేది చాలా స్పష్టంగా అక్కడ చెప్పేస్తూ ఉంటాడు. ఓకే, రిటర్న్ కోడ్ని బట్టి కాదు, ఆత్మ నేర్పించేదాన్ని బట్టి, ఆత్మ మనకిచ్చే జ్ఞానాన్ని బట్టి మనం సేవించాలి, మనం డిసైపుల్స్గా ఉండాలి అన్నప్పుడు, ఇదిగో ఇప్పుడు మనతో దేవుని ఆత్మ మాట్లాడబోతున్నాడు. మన హృదయాన్ని పరిశీలన చేసుకోవడానికి ఇదిగో ఇదే పౌలు ద్వారా కొన్ని విషయాలు మనకి రాసి ఉంచాడు. అది మనం శ్రద్ధగా చదువుకొని మనం గమనించుకుందాం. వాట్ దెన్ షల్ వి సే, 7వ వచనం, వాట్ దెన్ షల్ వి సే, ద లా ఇస్ సిన్. ధర్మశాస్త్రం గురించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షింపబడ్డం, జస్టిఫై చేయబడ్డం దేవుని బట్టే, దేవుడే ఇవ్వాలి. తర్వాత శాంక్టిఫై చేయబడ్డం, ఆ రక్షణలో కొనసాగడం కూడా అది ఎవరికి సంబంధించింది? దేవుడే చెయ్యాలి, తనకు తాను చేసుకోలేడు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. శాంక్టిఫికేషన్ అనే టాపిక్లోకి వచ్చేసి ఇక్కడ కూడా ధర్మశాస్త్రం వల్ల కాదు, మీ శాంక్టిఫికేషన్ కూడా ధర్మశాస్త్రం వల్ల కాదు, శాంక్టిఫికేషన్ కూడా ధర్మశాస్త్రం వల్ల కాదు అని చెప్తూ, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, రిటర్న్ కోడ్ కాదు ఆత్మ అని చెప్తూ, మరి రిటర్న్ కోడ్ ఏంటి? రిటర్న్ కోడ్ అంటే పాపమా? రిటర్న్ కోడ్ అంటే అపవిత్రమైనదా? ఈ ధర్మశాస్త్రం అపవిత్రమా? ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం పాపమా? ఏంటి అసలు ఈ ధర్మశాస్త్రం?
దట్ ద లా ఇస్ సిన్ అలా అర్థం చేసుకుందామా? బై నో మీన్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. యట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ ద లా ఐ వుడ్ నాట్ హ్యావ్ నోన్ సిన్. అసలు ధర్మశాస్త్రమే లేకపోతే నాకు పాపం అనేటువంటి కాన్సెప్ట్ నాకు సరిగ్గా అర్థం కాదు, నాలో పాపం ఉందన్న సంగతి నాకు అర్థమే కాదు కదా. అవును. ఫర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ నోన్ వాట్ ఇట్ ఈస్ టు కవెట్ ఇఫ్ ద లా హ్యాడ్ నాట్ సెడ్ యూ షల్ నాట్ కవెట్. కదా, ఏంటది తెలుగులో ఏమిచ్చాడు? ఆశింపవద్దు అనేటువంటి విషయం నాకు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. ధర్మశాస్త్రమే కనుక ఆశింపవద్దు అనేటువంటి మాట ధర్మశాస్త్రంలోనే కనుక లేకపోతే నాకు అసలు ఈ మాట గురించి అర్థమే అయ్యుండేదే. ఇక్కడ గమనించండి, ఇదేదో ఒక జస్ట్ ఒక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా, అదిగో ఫర్ ఎగ్జాంపుల్ ధర్మశాస్త్రంలో ఇట్లా ఉంది బాబు, అది లేకపోయినట్టే నాకు తెలియదు కదా, ధర్మశాస్త్రం నరహత్య చేయకూడదు, అది లేకపోతే నాకు నరహత్య చేయకూడదని తెలియదు కదా అని ఏదో ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా చెప్పట్లేదు ఈ కవెట్, దౌ షల్ నాట్ కవెట్ అనేటువంటి పదాన్ని. దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ని మనం సైనాటిక్ కావాలని చదువుకునేటప్పుడు మాట్లాడుకున్నాం. గుర్తుందా? దౌ షల్ట్ నాట్ కవెట్, యూ షల్ నాట్ కవెట్. నీ పొరుగువానిది నువ్వు ఆశించకూడదు. ఇక్కడ పొరుగువానిది అనేటువంటి పదం కూడా లేదు. ఇక్కడ డైరెక్ట్గా పౌలు మనకి కొన్ని అపోస్టల్స్ ద్వారా రివీల్ అవుతూ ఉంటాయి. ఓకే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు అపోస్తుల ద్వారా కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అక్కడ లేని విషయాలు ఒక్కోసారి దేవుడు ఇక్కడ మనకు రివీల్ చేస్తుంటాడు. దట్ ఈస్ దేర్, ఆ పద్ధతి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పద్ధతిని ఫాలో అవుతాడు. అక్కడ రివీల్ అవ్వనివి, అక్కడ ఏదో నీ పొరుగువాడి దగ్గర ఉన్నది ఆశించడం అనే విధంగా అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పొరుగువానిది అనేటువంటిది లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆశ, కవెచస్నెస్ మీన్స్ ఆశపడడం. అర్థమవుతుందా? దీనికి ఉపయోగించినటువంటి గ్రీక్ పదము అది దేన్ని చూపిస్తుంది అని అంటే ఫీలింగ్ అనేటువంటి అర్థం వస్తుంది. అంటే సంథింగ్ ఒక దాని మీద ఎక్కువ ఫీల్ అవ్వడం, సంథింగ్ అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, అది ఘనత కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు, దాని మీద ఎక్కువ ఫీల్ అవ్వడం, దాని మీద ఎక్కువ మన ఫీలింగ్స్ మళ్ళడం. ఓకే, గ్రీక్ వర్షన్లో అది చదువుతూ ఉంటే ఎంతో స్పష్టంగా ఉంది. కవెచస్నెస్ అనేటువంటి, దౌ షల్ నాట్ కవెట్ అనేటువంటి మాటకి అర్థం దురాశ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దురాశ, జేమ్స్లో దురాశ, నీ స్వకీయ దురాశల చేత ఈడవబడతారు అని ఉంటుంది కదా. ఈడవబడి మీరు పాపాన్ని కంటారు, పాపం పరిపక్వమై మరణం తీసుకొస్తుందని చెప్తాడు. చూసావా? ఆ దురాశ దగ్గర వాడిన పదం కూడా ఇక్కడ వాడిన పదం సిమిలర్ పదం అన్నమాట. కవెచస్నెస్, దీని గ్రీక్ పదం చూస్తే ఎక్కువగా ఫీలింగ్ ఉంచడం, ఎక్కువగా ఆలోచనలు ఉంచడం, హృదయం మనస్సు ఎక్కువగా దాని మీద ఉంచడం. అది నాకు కావాలి, అది ఉంటే నాకు విలువ, అది లేకపోతే విలువ లేదు అనే ఆలోచన కావచ్చు. అది ఉంటే నాకు ధైర్యం, లేకపోతే నాకు ధైర్యం లేదు. అది ఉంటే నాకు సెక్యూరిటీ, అది లేకపోతే నాకు సెక్యూరిటీ లేదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, దట్ ఈస్ కవెచస్నెస్. సైనాటిక్ కవెనెంట్లో యూ షల్ నాట్ కవెట్ అనేటువంటి ఈ కమాండ్మెంట్ 9th కమాండ్మెంట్ కదా. సో ఈ 9th కమాండ్మెంట్ 10th కమాండ్మెంట్. సో ఈ 10th కమాండ్మెంట్ గురించి ఒక పెక్యులియారిటీ, ఒక ప్రత్యేకత మనం మాట్లాడుకుందాం. ఏంటి చెప్పండి తొందరగా, టైం వేస్ట్ చేయకుండా. ఏంటిది? హృదయానికి సంబంధించి కదా. సో మిగిలినన్నీ కూడా కొంతవరకు మెకానికల్గా చేసి అవి కూడా హృదయపూర్వకంగానే చెయ్యాలి. దౌ షల్ నాట్ కమిట్ అడల్టరీ అని అంటే, దౌ షల్ నాట్ కమిట్ మర్డర్ అంటే మర్డర్ హృదయపూర్వకంగా కూడా చేయకుండా ఉండాలి కదా, జాగ్రత్త పడాలి. కానీ అవన్నా పైకి చేసి షో చేయొచ్చు, కానీ ఈ కమాండ్మెంట్ని పైకి చేసి షో చేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఎంటైర్లీ ఇట్ బిలాంగ్స్ టు హార్ట్.
ఇది కంప్లీట్గా కూడా హృదయంలో జరిగేటువంటి విషయం గురించే మాట్లాడుతున్నాను. ఆశపడడం అనేటువంటిది నీ మనస్సు, నీ ధ్యానం, నీ హృదయం ఉంచడం అనేటువంటి పదం కదా. దీన్ని కావాలని ఈ 10th కమాండ్మెంట్ని చూస్ చేసుకున్నాడు పౌలు అనే విషయం గుర్తుపెట్టు. ధర్మశాస్త్రమే కనుక నీ హృదయంలో కూడా నువ్వు ఆశించకూడదు. నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఆశించకూడదు. నాకంటే ప్రథమముగా నువ్వు దేన్ని ఆశించకూడదు. నాకు నీ జీవితాన్ని సమర్పణ చేసుకొని నాకు నీ జీవితాన్ని ప్లాన్ చేసుకొని నా చేతికి నువ్వు సమర్పణ చేసుకోకుండా ఏ ఆశ కూడా నిన్ను ఆపకూడదు. ఏ ఆశ కూడా నిన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు. అది దేని గురించి అయినా కావచ్చు అనే విషయం ధర్మశాస్త్రం చదవకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటున్నాడు. ఈ విషయం ధర్మశాస్త్రం చదివితేనే నాకు తెలుస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము హృదయంలో కూడా పనిచేస్తుంది. హృదయపూర్వకమైనటువంటి అంతరంగ సంబంధమైనటువంటి పరిశుద్ధతను కూడా తీసుకురాగలిగిన శక్తి ధర్మశాస్త్రానికే ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రము పాపమా? కాదు, కాదు. ధర్మశాస్త్రము మేలు కొరకే. ధర్మశాస్త్రము జీవాన్ని ఇవ్వడానికే. ధర్మశాస్త్రము జీవాన్ని ఇవ్వడానికే. నన్ను పాపంలో నుంచి నిత్యజీవం వైపు, అపవిత్రత నుండి పరిశుద్ధత వైపు నన్ను నడిపించడానికే, ఈ రక్షణలో నన్ను కొనసాగింప చేయడానికే ధర్మశాస్త్రం ఉన్నది. ఓకే. కానీ ఉట్టి ధర్మశాస్త్రము ఆ పని చెయ్యలేదు. ఓకే. ఏ రోల్ ఉంది ధర్మశాస్త్రానికంటే నాకు చేసే రోల్ మాత్రమే. నేను హృదయపూర్వకంగా దేవుని సేవించాలి, హృదయముతో సేవించాలి, కేవలం చేతలతో కాదు, కేవలము పైకి వ్యభిచారం చేయకుండా ఉండడం కాదు, హృదయంలో వ్యభిచారం, పైకి నరహత్య చేయకుండా ఉండడం కాదు, హృదయంలో కూడా నరహత్య చేయకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేసేది ఏంటి? ధర్మశాస్త్రమే. ఓకే. సో పర్సనల్ కవనెంట్, పర్సనల్ ఆస్పెక్ట్ ఉంది సైనాటిక్ కవనెంట్లో. అలానే అంటే గ్రేస్కి సంబంధించిన ఆస్పెక్ట్ ఉంది. అలానే నేషనల్ కోడ్ కూడా ఉంది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్. కాబట్టి ధర్మశాస్త్రం పాపం కాదు. 8వ అధ్యాయం. But sin, seizing an opportunity through the commandment, produced in me all kinds of covetousness. But sin, finding an opportunity through the commandment, produced in me all kinds of covetousness. అయితే ధర్మశాస్త్రము ఈ కమాండ్మెంట్ ఉందని తెలుసుకొని నాలో ఉన్నటువంటి పాపము, బట్ సిన్ ఏంటి? సిన్ ఏంటి? ఈ సిన్ అనంటే క్రియ గురించి కాదు, ఒక సిన్ఫుల్ యాక్టివిటీ కాదు ఇది. ఈ సిన్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మన హృదయంలో ఉన్నటువంటి జబ్బు, మన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ సిన్ గురించి మాట్లాడుతున్నాడు. సిన్ఫుల్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. మన హృదయానికి ఉన్నటువంటి జబ్బు, బలహీనత, అంధకారం, దాన్ని ఏమైనా అనుకోవచ్చు, ఆ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? సిన్ఫుల్ యాక్టివిటీ గురించి కాదు, ఒక సిన్ఫుల్ కార్యం, క్రియ గురించి కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఆ సిన్ అనే జబ్బు నాలో ఉంది. ఈ సిన్ అనే జబ్బు నా ఫ్లెష్లో ఉంది. ఉండడం వల్ల ఈ సిన్ అనే జబ్బు ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రంలో ఏముంది? దురాశ ఉండకూడదని ఉంది. ధర్మశాస్త్రంలో ఏముంది? నీ దేవుడైన యెహోవా మీద తప్ప నీ జీవితాన్ని ఎవరికి నువ్వు సమర్పణ చేయకూడదు, నీ మనసుని, హృదయాన్ని ఎవరికి ఇవ్వకూడదు. దేన్నైనా నువ్వు కవెట్ చేస్తున్నావు అనంటే నువ్వు నీ హృదయాన్ని దానికి ఇచ్చేస్తున్నావు. అప్పుడు ఏమవుద్దంటే నువ్వు దేన్నైతే కవెట్ చేస్తున్నావో ఆ కవెచస్నెస్, ఆ దురాశే నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది పాపం చేయడానికి. నీకు ఇష్టం లేకపోయినా ఈడ్చుకొని వెళ్ళడం అంటే అర్థం ఏంటి? నేను రానని ఏలాడబడితేవాడిని ఈడ్చుకొని వెళ్తాను. రమ్మనగానే వచ్చేవాడిని ఈడ్చుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. సో మన స్వకీయ దురాశలు ఏం చేస్తాయంటే, మనకు పాపం చేయడం ఇష్టం లేదు, మనకు దేవునికి దూరం అవడం ఇష్టం లేదు, దేవుని తృణీకరించడం ఇష్టం లేదు, దేవుని దూషించడం ఇష్టం లేదు,
మనకంతా కూడా ఏంటయ్యా ఇష్టం అంటే మనం బాగా భక్తిగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, లేకపోతే దేవుని సేవ చేయాలి, దేవుని గణపరచాలనే మన ఇష్టం. ఎవరు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం, అవిశ్వాసుల గురించి కాదు. అయితే ఈ దురాశ ఏం చేస్తుందంట, మనకి ఇష్టం లేని పనిని చేయడానికి మనల్ని ఈడ్చుకొని వెళ్తుంది. ఒక రోజున పాపము కంటాం, పాపముని కనేస్తాం, అంటే బయటికి కనిపించేలాగా పాపము బయటపడుతుంది అని అర్థం. గర్భంలో శిశువు ఉన్నంతకాలం శిశువు ఉన్నట్టే వరకు తెలియకపోవచ్చు, కానీ ఎంతైనా మెయింటైన్ చేసుకోవచ్చు తెలియకుండా. కానీ ఒకనాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు కదా, ఆ సత్యం బయటకు బట్టబయలైపోతుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు పాపాన్ని కంటావు, అది బాహాటంగా అది బయటపడుతుంది. ఆ పాపము నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది. ఓకే, ఆ పాపం ద్వారా నీకు మరణపు తీర్పు వస్తుంది అని యాకోబు చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దురాశ ఉండకూడదు అనేటువంటి ధర్మశాస్త్రంలో ఉంది. కానీ నాలో ఉన్నటువంటి పాపం అనే జబ్బు ఏం చేస్తుందంటే, నేను నిష్టగా ఉండాలి, నేను ధర్మశాస్త్రాన్ని మెయింటైన్ చేయాలి, నేను అట్లా ఉండాలి, నేను దురాశ నాలో ఉండకూడదంటే నేనేం చేయాలి? నేను దాన ధర్మాలు చేస్తే ఫ్రీక్వెంట్గా నాలోంచి దురాశ వెళ్ళిపోద్ది. నేను చారిటీ వర్క్ చేస్తే ఫ్రీక్వెంట్గా నాలో ఉన్న దురాశ వెళ్ళిపోద్దా అనే సంగతి మరి వాడికి కూడా తెలియదు. అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, నాలో దురాశ లేదులే, వెళ్ళిపోయిందిలే అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎప్పుడు? దాన ధర్మాలు చేసినాం, ఎవరికైనా సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, కానుకలు ఇవ్వడం కదా. మనకున్న ఫ్రీ టైంను మనం కష్టపడి ఏదన్నా పరిచర్యకి ఏదైనా చేయడము, పనులు చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. బయట చాలామంది అలా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి పనుల ద్వారా మనము సేవిద్దాం, దేవుణ్ణి సాటిస్ఫై అవుదాం అని నేను అనుకుంటే గనక కవెచస్నెస్ ఉండకూడదు అన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఓకే ఇట్లా విధవరాళ్ళకి సహాయం చేయమన్నాడు, లేకపోతే ఇట్లాగా కొన్ని సహాయాలు చేయమన్నాడు. అవి చేసుకుంటా ఉంటే సరిపోద్దాం, లేకపోతే బలి అర్పించమన్నాడు. ఏంటది, ఆలయంలో దేవుని మందసం దగ్గర, లేకపోతే దేవుని యొక్క మందిరం దగ్గర అక్కడ పని చేయమన్నాడు, ఇక కొన్ని పనులు చేయమన్నాడు. అవి చేస్తే ఈ కవచస్నెస్ నాలోంచి పోద్దేమో అని అనుకొని నేను ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని కవచస్నెస్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని కవచస్నెస్ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానో, నేను ఎంత పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినా అంత ఎక్కువగా నానా రకాలైనటువంటి కవచస్నెస్ నా మీదకి, నా హృదయంలోకి వచ్చేస్తుంది. అది నాకు అర్థమైపోతుంది. అర్థమైందా చెప్పింది? ఏమంటున్నాడు? త్రూ ద కమాండ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ మీ ఆల్ కైండ్స్ ఆఫ్ కవచస్నెస్. త్రూ ద కమాండ్మెంట్. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మనల్ని మోసం చేస్తుందంట. ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని డిసీవ్ చేస్తుంది. సో మన పాపము మనల్ని మోసం చేసి ధర్మశాస్త్రాన్ని ఫాలో బాగా, కవచస్నెస్ ఉండకూడదు అన్నాడు కదా దేవుడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే నీలోంచి కవచస్నెస్ వెళ్ళిపోతుంది అని మోసము చేస్తుంది. ఎవరో తెలుసా ఆ మోసం చేసేది? పాపం. ఎప్పుడన్నా అనిపించింది అట్లాగా? దేవునికి దగ్గరగా ఉండాలి కదా, దేవునికి సేవ చేయాలి కదా, అదే కదా కావాల్సింది. దేవునికి డిసైపుల్గా ఉండాలి, అదే కదా కావాల్సింది. కాబట్టి ఇదిగో పలానా పని చేద్దాం, కాబట్టి ఇదిగో ఈ పని చేయాలి, అంతే కదా. ఈ పని చేస్తే నేను దేవునికి దగ్గర అవుతాను, ఈ పని చేస్తే నేను దేవుని సేవ చేసి దేవుని డిసైపుల్ అవుతానేమో
ఆ తర్వాత కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని చూస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇగో పలానా పలానా పనులు చేస్తున్నారు, ఇగో ఇలా చేస్తున్నారు, ఓ అంతేనా చేద్దాం. పాపము మనల్ని ఏం చేస్తుంది, డిసీవ్ చేస్తుంది. కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఇది చెయ్యి చాలు, ఇది చెయ్యి చాలు, ఇంతే, ఇది చేస్తే అయిపోద్ది అని ఆలోచన. ఇది చేద్దాం, ఎంత కష్టమైనా చేద్దాం, చేస్తా, ఇంకేంటి, ఇంకెంతకంటే ఏంటి, నేను దేవుని దగ్గరగానే ఉన్నానులే, సెల్ఫ్ సాటిస్ఫై అవ్వడానికి, సెల్ఫ్ తృప్తి పడడానికి. అలాంటి ఆలోచనలు కలిగించేటువంటిది ఏంటో తెలుసా, పాపం. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అది పాపం అని గ్రహించాలి. ఈ కార్యం చేస్తే సాటిస్ఫై అవ్వచ్చు, చేద్దాం అని ముందుకెళ్తున్నామనంటే అది పాపమే తప్ప అదేం కాదు, దేవుని ఆత్మ కాదు అనే విషయాన్ని గ్రహించాలి. అది పాపం. అలా కాదు, దేవుని ఆత్మ ఎలా పనిచేస్తాడో తెలుసా, దేవుని ఆత్మ మన హృదయంలో పనిచేస్తాడు, పశ్చాత్తాపం తీసుకొస్తాడు, విరిగి నలిగిన హృదయం తీసుకొస్తాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేలా చేస్తాడు, కన్నీరు గార్చేలాగా చేస్తాడు. ప్రభా ఏంటి ప్రభా, నీ కోసం నేను చేయలేకపోతున్నా, ఏం చేయాలి ప్రభా, ప్రభా అదిగో పలానా వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, సహాయం చేయ ప్రభా, కన్నీటితో అవుతుందా. మళ్ళీ ప్రార్థన చేయాలంటే ఏదో షెడ్యూల్ వేసుకొని ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేశాను, ఆ బైబిల్ చదివాను, అదిగో ఆ వ్యక్తి ఉంది, ఆ వ్యక్తితో మాట్లాడాను, ప్రార్థన చేశాను, మాట్లాడాను. ప్రతి దాంట్లో కూడా మనం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు వెతుక్కుంటా ఉన్నామంటే ఖచ్చితంగా అది మనల్ని ఏం చేస్తుందంటే డిసీవ్ చేస్తుంది. ఆఖరికి తెలియకుండానే ఏమైపోద్దో తెలుసా, తెలియకుండానే ఆల్ కైండ్స్ ఆఫ్ కవర్చెస్నెస్లో పడిపోతాం. మనం ఏదైతే దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నామో దగ్గర అవ్వకపోగా భయంకరంగా దూరం అయిపోతాం, పాపం చేసేంతగా దూరం అయిపోతాం. అర్థమవుతుందో చెప్పింది? ఎప్పుడు జరుగుతుంది ఇట్లాగా? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి రిటర్న్ కోడ్కి సంబంధమైనటువంటి ఒక కోడ్ పెట్టుకొని బ్రతుకుని లీడ్ చేద్దామని ఆలోచన వస్తే, ఆ కోడ్కి అనుసారంగా ఒక కోడ్ పెట్టుకొని ఒక డిసిప్లిన్ పెట్టుకొని వెళ్దాము అని ఆలోచన తెప్పించేదే ఏంటంట, సిన్, పాపం. ఆలోచించండి. బట్ సిన్ సీజింగ్ అన్ ఆపర్చునిటీ త్రూ ద కమాండ్మెంట్, ఇట్స్ సీజింగ్ అన్ ఆపర్చునిటీ త్రూ ద కమాండ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ మీ ఆల్ కైండ్స్ ఆఫ్ కవర్చెస్నెస్. ఇదేంటి? పాపము నాలో ఆల్ కైండ్స్ ఆఫ్ కవర్చెస్నెస్, నానా విధములైనటువంటి దురాశల్ని నాలో కలిగించింది. ఎలా కలిగించింది? ఆజ్ఞను ఉపయోగించుకొని, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని కలిగించిందంట. ధర్మశాస్త్రాన్ని పాపం ఉపయోగించుకుంటుందా? దాని ముందే ఏమన్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి, మిస్ట్రాక్ అయిపోకూడదు. ఒక్కొక్క వర్ష చదువుకొని దాని అర్థమైపోయింది. ఇప్పుడు పాపము ధర్మశాస్త్రం ఉపయోగించుకొని కవర్చెస్నెస్ తీసుకొని వచ్చింది, దురాశ తీసుకొని వచ్చింది అని ఉంది. అంతవరకు అర్థమైద్ది మనకి. ఓకే, ఆ ఒక్క సెంటెన్స్ చదివితే అర్థమైనట్టుగానే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ప్రీవియస్ సెంటెన్స్? ప్రీవియస్ సెంటెన్స్లో ఏమన్నాడు? ధర్మశాస్త్రం పాపం కాదు, ధర్మశాస్త్రానికి పాపానికి సంబంధం లేదు అన్నాడు. చూడండి 12వ వచనం చూడండి, మరలా 12వ వచనంలో కూడా అలానే మాట్లాడతాడు. 12వ వచనం, సో ద లా ఈజ్ హోలీ అండ్ ద కమాండ్మెంట్ ఈజ్ హోలీ అండ్ రైచియస్ అండ్ గుడ్. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? పాపము కమాండ్మెంట్ యొక్క శక్తిని పొందుకొని, కమాండ్మెంట్ని ఉపయోగించుకొని అంటున్నాడు, సీజింగ్ ఎన్ ఆపర్చునిటీ త్రూ ద కమాండ్మెంట్. ఆపర్చునిటీ అనేటువంటి పదాన్ని మనం స్టడీ చేస్తే, అఫోర్మా అనేటువంటి ఒక గ్రీక్ పదం అక్కడ ఉంది. అఫోర్మా అనే గ్రీక్ పదం, ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? బేస్ క్యాంప్ అని అర్థం, లేకపోతే స్టార్టింగ్ పాయింట్ అని అర్థం. ఒక దేశం మీదకి ఇంకొక దేశం యుద్ధం చేయాలనుకున్నప్పుడు, అంటే దూరంగా ఉన్న దేశాలు అనుకోండి,
వారు ఏం చేస్తారంటే ఒక స్టార్టింగ్ పాయింట్ని ఎంచుకుంటారు. ఓకే, ఆ స్టార్టింగ్ పాయింట్ని ఎంచుకొని ఆ పాయింట్లో వాళ్ళు మిలిటరీ బేస్ని ఏర్పరచుకొని ఆ పాయింట్ నుంచి యుద్ధాన్ని అక్కడి నుంచి అక్కడ ముందంతా అక్కడ ఎక్విప్మెంటు, అమ్యునిషను, వెపన్స్ అన్నీ పెట్టుకొని అక్కడి నుంచి చిన్నగా యుద్ధం చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి సప్లైస్, అక్కడి నుంచి సోల్జర్స్ వెళ్తూ ఉంటారు. అదవుతుందా? ఆ భావం తీసుకొని వచ్చేటువంటి పదం అఫర్మా అనేటువంటి పదం, బేస్ క్యాంప్. సో పాపము మన మీద దాడి చేయడానికి దానికి ఉన్నటువంటి ఒక బేస్ క్యాంప్, దానికి ఉన్నటువంటి ఒక స్టార్టింగ్ పాయింట్గా దేన్ని ఉపయోగించుకుంటుందంట? కమాండ్మెంట్ని ఉపయోగించుకుంటుంది, కోడ్ని ఉపయోగించుకుంటుంది, రిటర్న్ కోడ్ని ఉపయోగించుకుంటుంది. ఇదిగో ఇది కోడ్ అబ్బా, ఈ కోడ్ ప్రకారం బ్రతికితే దేవునిలో ఉన్నట్టే. ఇంకేంటి అనుకున్నామా? ఆ కార్యం నీలో కలుగు చేస్తుంది ఎవరు? పాపం. ఇదిగో ఇది కదా లైఫ్ స్టైలు. ఓకే, ఈ లైఫ్ స్టైల్లో ఉంటే దేవునిలో ఉన్నట్టే. ఇంకెంతకంటే ఏంటి? ఇది కదా లైఫ్ స్టైలు. ఇదేమన్నా, అది కూడా ఏమన్నా సులువైందా? కష్టమైందే. కాబట్టి శాయశక్తులా నా ఎఫర్ట్ పెడతాను, ఆ లైఫ్ స్టైల్లో ఉంటాను, అయిపోద్ది, దేవునిలో ఉన్నట్టే అనే కోడ్ పెట్టుకున్నావా? ఈ ప్రేరేపణని కలిగించింది ఎవరు? పాపం. నీ మీద యుద్ధాన్ని ప్రకటించింది పాపం. నీ పాపము నీ మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఆ యుద్ధాన్ని చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దానికి వచ్చింది. ఈ ఆలోచనే ఆ ప్లాట్ఫామ్ మన సంగతి మర్చిపోకూడదు. ఇలాంటి ఆలోచన మనకు వస్తుంది అని అంటే యుద్ధం స్టార్ట్ అయింది మన మీద. ఎవరు చేస్తున్నారు యుద్ధం? పాపం. ఈ పాపం అనేటువంటిది చాలా భయంకరమైనది. ఇదేదో మనలో వ్యభిచారపు తలంపులో నరహత్య చేయమనో మనల్ని ప్రేరేపిస్తే మనం చెయ్యమని దానికి బాగా తెలుసు. అర్థమవుతుందా చెప్పింది? మనం ఆ పనులు ఎట్టి పరిస్థితిలో చెయ్యం. కాబట్టి బేస్ క్యాంపు అక్కడ వేసుకోవట్లేదు. అది క్యాంపు ఎక్కడ వేసుకుంటుంది? ధర్మశాస్త్రం మీద వేసుకుంటుంది క్యాంపు. ధర్మశాస్త్రం చదివావు కదా, ఇట్లా ఉండాలనుకున్నాను తెలుసుకున్నావు కదా, ఇట్లా చేయాలని తెలుసుకున్నావు కదా, ఇట్లా కార్యాలు చేయాలని తెలుసుకున్నావు కదా, ఓకే క్రిస్టియన్ లైఫ్ అంటే ఇదే అని తెలుసుకున్నావు కదా, ఇట్లాగుంటే దేవుని కనపరిచినట్టు అని చెప్పి నువ్వు నేర్చుకున్నావు కదా, చెయ్యి, పర్షు. చాలామంది పాస్టర్లు లీగలిస్టిక్గా, థియలాజికల్ జ్ఞానం లేకుండా ఉన్నవాళ్ళు కూడా స్వార్థం కోసం రకరకాలుగా చెత్త వాగుడు, చెత్త టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవుడంటే గొప్ప పేరు సంపాదించుకోవాలి, క్రైస్తవుడంటే గొప్పగా ప్రఖ్యాతి సంపాదించుకోవాలి, అందరి చేత మెప్పు పొందాలి, అలా మెప్పు పొందినప్పుడు అప్పుడు ఆ మెప్పును ఉపయోగించుకొని దేవుని పరిచర్య చేయాలి. ఇలాగ చేసినోడు ఒక్కడిని కూడా దేవుని వాక్యం నుంచి చూపించలేకపోయినప్పటికీ అదే బోధ మీద అనేక మంది నిలబడుతూ ఉన్నప్పుడు, అటువంటి సాక్ష్యాలు కొంతమంది చెప్తా ఉన్నప్పుడు, అవునండి దేవుడు నేను చేయలేను అనుకున్నాను కానీ గొప్పగా చేశాను, నేను మా ఉద్యోగంలో ఇట్లా చేశాను, మా ఆఫీస్లో అట్లా చేయలేను అనుకున్నాను కానీ దేవుడు చేపించాడు, నేను పలానా జాబు రాదనుకున్నా కానీ వచ్చింది, నేను చదవలేను అనుకున్నా కానీ చదివాను, దేవుడే గొప్పగా నడిపించాడు, దేవుడే గొప్పగా సాధ్యం చేశాడు అని చెప్పి వారు కూడా ఏంటంటే కొన్ని సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు, ఇదిగో ఈ విధంగా నేను ఉండడం ద్వారా, ఈ విధంగా నేను చేయడం ద్వారా నన్ను చూసి కొంతమంది నేను కూడా మీ చర్చికి వస్తాను, రేపు ఎగ్జామ్ ఉంది, నా కోసం కూడా ప్రార్థన చేపిస్తావా అన్నాడు. అప్పుడు రారా అని మా చర్చికి తీసుకెళ్తే వాడు ఆ విధంగా వచ్చాడు. సో ఇలాగా కొన్ని చెప్తా ఉన్నప్పుడు అబ్బా భలే ఉంది లైఫ్. సో ఇట్లా చేస్తే ఇదనమాట క్రిస్టియన్ లైఫ్ అంటే. క్రిస్టియన్ లైఫ్ అంటే ఇదేనమాట, డిసైపుల్షిప్ అంటే ఇదేనమాట అని ఆశపడి ఆ విధంగా గోల్ పెట్టుకొని ఆ విధమైనటువంటి కొన్ని కోడ్ పెట్టుకొని, ఒక కోడ్ వచ్చేసింది ఇక్కడ కదా,
దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్ అని ఒక కోడ్ వచ్చేసింది. లంచం తీసుకోకూడదు, మెరుగ్గా పని చెయ్యాలి, చేస్తే అప్పుడు మెప్పు వస్తుంది. ఆ మెప్పు ద్వారా మెప్పు వచ్చినప్పుడు అప్పుడు మా చర్చికి రండి అంటే వస్తారు, లేకపోతే రారు అనేటువంటి ఆలోచన. అలా చేస్తే బెటర్గా మారు మనసులు పొందుతారు. నేను బాగా సక్సెస్ అయితే ఇంకా రారా అనగానే ఇంకా ఎంతోమంది తండోపతండాలుగా నా వెనకాల పడి వచ్చేస్తారు. అదే కదా క్రిస్టియన్ లైఫ్ అంటే. అబ్బా, ఇది క్రిస్టియన్ లైఫ్ అంటే ఇదండి అసలు. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. కోడ్ వచ్చేసింది ఇక్కడ. ఇక హృదయాన్ని పరిశీలన చేసుకోవడం, దేవునికి దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా, వ్యక్తిగతంగా ఆరాధన చేయగలుగుతున్నానా, ఏమన్నా అసలు దేవుని పట్ల ఆప్యాయత ఉందా, నాకు హృదయంలో ఏమన్నా ప్రేమ ఉందా, ఆత్మ ఫలాలు ఏమైనా ఉన్నాయా, ఏమీ ఆలోచనే ఉండదు. కోడ్ వచ్చేసింది కదా. ఈ కోడ్ తయారు చేసుకునేలాగా చేసేది. అప్పుడు పాపం ఏం చేస్తుందంటే వీడిని నరహత్య అనేటువంటి ఒక బలహీనత ఉంది కదా. ఆ నరహత్య అనేటువంటి దగ్గర క్యాంప్ చేసుకున్నాననుకో, వీడి చేత నేను నరహత్య చేయించలేను, కష్టం. వ్యభిచారం అనే దగ్గర క్యాంప్ చేసుకున్నాననుకో, వ్యభిచారం వీడి చేత నేను చేయించలేను, వాడు చేయడు. వాడు కనీసం పరువు కన్నా భయపడి చేయడు. కాబట్టి అది నేను జయించలేను. కాబట్టి నాకు బెస్ట్ పొజిషన్ ఏంటంటే యుద్ధం స్టార్ట్ చేయడానికి వీడి మీద బెస్ట్ పొజిషన్ ఏంటి, వీడు పెట్టుకున్న ఈ కోడ్, దీని మీద నించుంటా. చెయ్యి, దీని మీద డెడికేట్ చేయి, నీ బ్రతుకంతా ఇదే చెయ్యి, చేస్తా ఉండు, గొడ్డు చాకిరి చేస్తుండు, అంతే. సంతోషపెడుతూ ఉండు మనుషుల్ని. వాడు ఇంకా చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి గణపరుస్తున్నానని ఫీల్ అవుతుంటాడు. మధ్యలో పొరపాటునోడైనా వాడు పిలిస్తే చర్చకొచ్చాడు అనుకో, అయిపోయింది, ఇంకా పరలోక రాజ్యం నాదే, ఇంక అసలు నేను ఇంకెప్పుడెప్పుడు స్టేజ్ ఎక్కుదామా అని ఆలోచిస్తుంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. అర్థం కాల. చాలామంది బయట అందరూ అలానే ఉన్నారు. నిశ్చిని అడిగితే ఇంకా చాలామంది చెప్తుంది అలాంటి వాళ్ళని. వాళ్ళ చర్చిలో ఇంకా చాలామంది ఉంటారు. కోడ్ కావాలి మనకి. అది అక్కడ మాట్లాడుతుంది. గమనించాలి, ధర్మశాస్త్రం పవిత్రమైనది, నీతి కలిగింది, మంచిది అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రం మీద నిలబడి పాపము, ధర్మశాస్త్రాన్ని, ఆ కోడ్ని, కమాండ్మెంట్ని ఉపయోగించుకొని నాలో నానా విధములైన దురాశల్ని కలుగజేస్తుందని చెప్తాం. అపార్ట్ ఫ్రమ్ ద లా సిన్ లైస్ డెడ్ అంటున్నాడు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద లా, ధర్మశాస్త్రము లేకుండా ఏంటంట, పాపము, మృతము. ప్రొడ్యూస్డ్ ఇన్ మీ అనే ప్రొడ్యూస్డ్ అనేటువంటి పదానికి వచ్చేసి ఎర్గాజోమాయ్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు గ్రీక్లో. ఎర్గోస్ అంటే ఏంటి? ఎర్గోస్ మీన్స్ ఎనర్జీ. ఎర్గోజమాయ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇంటెన్సిఫికేషన్ అని అర్థం. నాలో ఉన్నటువంటి దురాశల్ని ఇంటెన్సిఫై చేస్తుంది ఈ పాపము. దేన్ని ఉపయోగించుకొని? నేను పెట్టుకున్న కోడ్ను ఉపయోగించుకొని దేవునికి దగ్గర అవ్వకపోగా నాలో ఏం చేస్తుంది పాపం అనేది? నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న బలహీనతని ఇంటెన్సిఫై చేయాలి. నాలో ఉన్న దురాశని, ఓకే, నాలో దురాశ అనేటువంటి కమాండ్మెంట్ని ఎందుకు తీసుకున్నాడు ఇందాక చెప్పాను. ఎందుకంటే హృదయాన్ని దేవునికి ఇవ్వడము, దేవునికి ఇవ్వకపోవడము, దేవునికి దూరం చేసుకోవడము అనేటువంటి కాన్సెప్టు ఆ కమాండ్మెంట్లోనే ఉంటుంది. ఓకే, నేను దేవునికి దగ్గర అవుతా నా హృదయాన్ని అన్ని హృదయంలో చెత్తాన్ని తీసేసుకొని దేవునితో నింపుకుందాం అనుకుంటుంటే, అలా నింపుకోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి ముందు? ఇదిగో ఈ పని చెయ్యాలి, ఇలా శ్రేష్టంగా ఉండాలి. నేను పేదవాడిని అయిపోయి దొంగిలించకుండా నాకు కావలసిన ఆహారాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాను. నేను ధనవంతుడిని అయిపోయి గర్వించకుండా
నాకు కావాల్సినంతవరకే ఇవ్వు, అలా కానీ నేను పేదవాడిని అయిపోయి నేను దొంగతనం చేసే పరిస్థితికి వెళ్లకుండా నాకు కావాల్సినటువంటి సమృద్ధినివ్వు అని ప్రార్థన చేస్తాడనమాట. ఇంక ఈ ప్రార్థన పట్టుకుంటారు మనోళ్ళు. సో దేవుడేమన్నాడు, వాక్యంలో ఏముంది, నేను పేదవాళ్ళని అవ్వకుండా, పేదవాళ్ళం అయితే దొంగతనం చేస్తామంట, కాబట్టి పేదవాళ్ళం అవ్వకూడదు. దొంగతనం ఎవడు చేస్తాడు చెప్పండి? తిండికి కూడా లేకపోతే దొంగతనం చేస్తాడు కదా. తిండికి లేని పేదరికము వాడికి ఏం ఉండదు, కానీ వాడు ఈ కొటేషన్ చెప్తాడు అనమాట. భక్తులు ఏంటది, పేదరికంలో ఉండకుండా భక్తులు ప్రార్థన చేశారండి బైబిల్లో. కాబట్టి మనం పేదగా ఉండకూడదు, మనం సమృద్ధిగా ఉండాలి, లేకపోతే దొంగతనం చేసేస్తాం. ఇంకెందుకు నువ్వు రక్షింపబడింది, వస్తే దొంగతనం చేస్తాడంట. అందుకని పేదరికం వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట, ప్రయత్నాలు పెడుతున్నాడంట. అందుకని నేను ప్రార్థన చేస్తున్నానండి మంచి ఉద్యోగం కోసం, అందుకే ప్రార్థన చేస్తున్నానండి మంచి సెటిల్మెంట్ కోసం. ఎందుకు దేవుని వాక్యానుసారంగానే కదా నేను చేస్తుంది. సో ఇటువంటి హృదయానికి సంబంధం లేకుండా ఈ విధమైనటువంటి మనల్ని మనం మోసం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. పాపం ఏం చెప్తుందంటే, చూడు పేదరికం వస్తే దొంగతనం చేస్తాం, బైబిల్లో ఉంది చూడు, పేదరికం ఉండకూడదు, సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా లేకపోతే మీ దేవుడు ఇంతేనా మీకు చేసింది అని చెప్పి బయటోడు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. అమ్ము, దేవునికి అవమానం వస్తుంది, భలేవాడివేనే, నువ్వేం క్రిస్టియన్ రా బాబు, చక్కగా సమృద్ధిగా ఉండు, గొప్పగా అవ్వాలి, కానీ నువ్వేంటి ఇట్లా చేస్తావు? ఎంతమందికి పరిచయం చేయగలుగుతావు? ఎంతమందిని నువ్వు పిలవగలుగుతావు దేవుని సన్నిధిలోకి? ఇద్దరినా ముగ్గురినా మహా అయితే. నీకు అని మెంట్లా? నువ్వు కనుక గొప్పగా అయ్యావనుకో, నువ్వు రమ్మనంగానే ఎంత తండోపు తండాలుగా వస్తారు. చూసావా, బైబిల్లో కూడా ఉంది అది, ఆ మాట అని చెప్పి. పాపము యుద్ధం చేస్తుంది, పాపం వేసే బాణాలు మాట. ఇదిరా నీ కోడ్, ఇది పెట్టుకో, ఈ కోడ్ పెట్టుకో, ఇదే క్రిస్టియన్ లైఫ్, దిస్ ఈజ్ యువర్ కోడ్ అని చెప్తుంది. అని అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దట్ sin is waging war against our soul. అది వార్ లాగా అనిపించదు, మంచి ఆలోచనలాగా అనిపిస్తాయి, ఒక్కోసారి దేవుని ఆత్మలాగా అనిపిస్తుంది. అన్లెస్ యు రీడ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవుని ఆత్మ రాసిచ్చినటువంటి వాక్యాన్ని చదవకపోతే, దీని మీద ఆధారం చేసుకోకపోతే, ప్రతి దయ్యం మాట్లాడిన మాటలు కూడా ఎలా కనిపిస్తాయి మనకి? దేవుని ఆత్మ మాట్లాడిన మాటలుగా కనిపిస్తాయి. దట్ ఈస్ ద బెస్ట్ డిస్గైజ్ దట్ సిన్ యూజెస్ వెరీ ఆఫన్. దట్ ఈస్ ద బెస్ట్ డిస్గైజ్ విచ్ ద డీమన్స్ యూజ్ వెరీ ఆఫన్ కదా. సైతాన్ యొక్క దూత కూడా ఎలాగ వస్తాడంటే, వెలుగు దూత వలె వస్తాడు. దేవుని దూతలు, సైతాను దూత ఎవరిలాగా డిస్గైజ్ చేసుకోవడానికి ఇష్టపడతాడు? ఒక మనిషిగా కాదంట, డైరెక్ట్గా ఏకంగా ఎవరిలాగా? దేవుని దూతలాగా. గుర్తుపెట్టుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ద లా, సిన్ లైస్ డెడ్. ఈ ధర్మశాస్త్రము, ఈ కోడే గనక లేకపోతే పాపానికి అక్కడ చోటు లేదు. కోడ్స్ నేను పెట్టుకోకుండా ఉన్నాననుకో, నా జీవితంలో పాపానికి చోటే ఉండదు. దాన్ని ఈజీగా నేను చంపచ్చు, దాన్ని ఈజీగా దాని మీద నేను కౌంటర్ దాడి చేయొచ్చు, ఈజీగా దాని మీద నేను కౌంటర్ చేసి దాన్ని నేను హతమార్చొచ్చు, దాన్ని చంపొచ్చు. చచ్చిన దాంతో సమానంగా ఉంటుంది అది. ఇట్ ఈస్ ఇన్యాక్టివేటెడ్ ఇఫ్ దెర్ ఇస్ నో లా అని అర్థం అక్కడ. ఇట్ ఈస్ డెడ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇట్ లైస్ డార్మెంట్, ఇట్ కెనాట్ వేజ్ వార్. ఐ కెన్ ఈజీలీ గో అండ్ కిల్ ఇట్. దేన్ని? పాపాన్ని, పాప స్వభావాన్ని, ఒక క్రియని కాదు, ఏదో స్పెసిఫిక్గా నరహత్యో ఇట్లా ఒక క్రియని కాదు, పాప స్వభావాన్ని కొద్దిగా నేను దాన్ని నలగొట్టగలను నా జీవితకాలంలో.
అర్థమవుతుందా? నల్ల కొట్టుకుంటూ వెళ్ళగలను, పూర్తిగా చేయలేకపోవచ్చు జీవితకాలంలో, కానీ ఆ ప్రాసెస్లో నేను ఉండగలను. ఎప్పుడు? ఈ కోడ్ అనేటువంటి బేస్ దానికి లేకపోతే ఆ బేస్ ఉందనుకో, అది యుద్ధం స్టార్ట్ చేస్తుంది. అది యుద్ధంలాగా కూడా అనిపించింది నాకు. అదే చెప్పేది. కాబట్టి సో ఇట్ లైస్ డెడ్. కోడ్ పెట్టుకుంటే అది అదే చేస్తుంది. కోడ్ పెట్టుకొని నా జీవితం ఆ కోడ్ మీద, ఆ కోడ్ని చూస్తూ, ఆ కోడ్ని నేను ఎంతో కొంత చేస్తూ, దాన్ని బట్టి నేను సాటిస్ఫై అవుతూ, అన్నీ ఒకేసారి చేస్తామా, చిన్నగా చేద్దాంలే అని చెప్పి మనల్ని మనం సమర్థించుకుంటూ, భుజం తట్టుకుంటూ, ఆ కోడ్ని ఫాలో అవుతున్నాలే ఎంతో కొంత, అది కూడా పూర్తిగా చేయలేం, నిదానంగా చేస్తాంలే అని అనుకుంటూ, సమర్థించుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ సిన్. కంప్లీట్లీ ఇట్ ఈస్ అ సిన్ఫుల్ యాక్టివిటీ. అలా కాకుండా కోడ్ అనేదాన్ని మనం చూసి, ఎస్ ఇదా దేవుని పరిశుద్ధత, అవును ఇదే దేవుని పరిశుద్ధత, ఇలాగుంటే దేవునికి ఇష్టం, అవును కరెక్టే, కానీ ఇలా నేను చేయగలగాలంటే నిజమే, ఇట్లా ఉంటే దేవునికి ఇష్టం, నిజమే ఇట్లాగా సహాయం చేస్తే దేవునికి ఇష్టం, కానీ మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమతో ఈ విధమైన కార్యాలు, చారిటీ నేను చెయ్యాలంటే నేనేం చేయాలి? నేను ముందు దేవునికి దగ్గర అవ్వాలి. నా హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా? ఎలా ఉంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళు, డిసైపుల్స్, వాళ్ళు ఏం చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది, ఎలా ఆలోచిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. నేను అలానే ఆలోచిస్తున్నానా? నా హృదయంలో దేవుడే ఉన్నాడా? అనేకమైన ఎన్నున్నాయి. దేవుని కంటే ఎక్కువగా నా అఫెక్షన్స్, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, నా థాట్స్ వేటి మీదకి ఎక్కువ వెళ్తున్నాయి. ఎక్కువగా దేవుని కోసం కూడా కొన్ని చేశానులే, కొన్ని ఉన్నాయిలే, ఏం లేకుండా ఏమి అట్లా కాదు. అది ఎవడేం చేస్తాడు? దేవుని నిమిత్తం నువ్వు డిసైపుల్ అవ్వడం, డినయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఆ ప్రక్రియ నా జీవితంలో ఉన్నదా? నిజంగా ఉందా లేదా? లేకపోతే ఎన్ని విషయాలకి నా జీవితాన్ని, నా సమయాన్ని, నా ఆలోచనని పంచిపెడుతున్నాను? అన్నిటికీ ఒక్కొక్క మొక్క, దేవునికి కూడా ఒక మొక్క, అలాగుందా అనేది ఆలోచన చేసుకోకుండా కోడ్ పెట్టుకున్నామంటే ఆ కోడే పాపానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఆపర్చునిటీ అవుతుంది అనేది ఇక్కడ వివరించుకుంటా వస్తున్నాడు. 9th verse, I was once alive apart from the law, but when the commandment came, sin came alive and I died. చూసారా? I was once alive apart from the law. నేను అంటే ఇక్కడ పౌలు గురించి నేను అని కాదు. ఎందుకనంటే ఆలోచన చేయాలి. ఐ వాజ్ అలైవ్ అపార్ట్ ఫ్రమ్ ద లా. ధర్మశాస్త్రానికి వేరుగా ఉండి నేను సజీవుడిగా ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు జరిగింది అది పౌలు జీవితంలో? ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి ఆయన ఎవరు? పరిసయ్యుడు. ధర్మశాస్త్రానికి వేరుగా ఎప్పుడున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? పౌలు హీఈస్ స్టాండింగ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోల్ మ్యాన్ కైండ్. తాను అంటే మ్యాన్ కైండ్ తోటి ఏంటంటే పర్సానిఫై చేసుకుంటున్నాడు, లేకపోతే తనలో వివరిస్తున్నాడు అనమాట మ్యాన్ కైండ్ గురించి. సో మ్యాన్ కైండ్ వాజ్ అపార్ట్ ఫ్రమ్ ద లా అండ్ ఇట్ ఈస్ అలైవ్. ఎప్పుడు? ఏదేను వనంలో. ఇప్పుడు కాదు, అయిపోయింది ఆ స్టోరీ. ఆ రోజులు పోయాయి. ఎప్పుడు పోయినాయి? ఏదేను వనంలోనే పోయినాయి ఆ రోజులు. ఆదాం గారు చేసిన ఘనకార్యానికి. అప్పట్లో లా లేదు, దేవునితో సంబంధం కలిగి ఉంటూ అక్కడ ఆదాము ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆడమిక్ కవెనెంట్ వచ్చిందో, ఎప్పుడైతే కోడ్ అనేది వచ్చిందో, అప్పుడు పాపం అనేది నాలో సజీవంగా అయింది. నేనేమో చచ్చినోడిని అయిపోయాను.
అర్థమవుతుందా? ఎప్పుడైతే కమాండ్మెంట్ వచ్చిందో, ఎప్పుడైతే ఆడమిక్ కవనెంట్ వచ్చిందో, పాపము సజీవంగా అయిపోయింది. ఆదాము అవలు చచ్చిన వారైపోయారు. ఈ పండు తినిన నాడు మీరు నిశ్చయముగా చచ్చెదరు అని కోడ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ కోడ్కి అనుసారంగా మనం ఉంటే చాలు అనుకున్నారేమో ఆదాము అవలు. ఆ కోడ్కి అనుసారంగా ఉండగలిగారా? ఆ కోడ్ని పాటించగలిగారా? పాటించలేకపోయారు. ఆ కోడ్ వచ్చినప్పుడు నేను మరణించిన వాడితో సమానం అయిపోయాను, నేను మృతుడిని అయిపోయాను, నాలో పాపం మాత్రం సజీవం అయిపోయాను అని మాట్లాడుతూ ఉన్నాడు. 10th verse. The very commandment that promised life proved to be death to me. The very commandment that promised life, నాకేదైతే జీవాన్ని ప్రసాదిస్తుంది అని నాకు ప్రామిస్ చేసిందో ఎవరు? కమాండ్మెంట్, లాలో నుంచి ఏం రావాలి? నాకు యాక్చువల్గా జీవం రావాలి. మీకు ఈ వాక్యమే జీవం అని చెప్పే మోషే ఇచ్చాడు మనకు ఆ లా కదా. ఈ ధర్మశాస్త్రం మీకు జీవము అని చెప్పి మోషే మాకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి యాక్చువల్గా ఆ ధర్మశాస్త్రం నుంచి మాకేం రావాలి? జీవం రావాలి, లైఫ్ రావాలి. కానీ జీవం రాకపోగా ఏమొచ్చింది మాకు? ఇట్ ప్రూవ్డ్ టు బి డెత్ టు మీ. అదే నాకు మరణముగా సంప్రాప్తి ఇచ్చింది, లేకపోతే అదే నాకు మరణాన్ని తీసుకొని వచ్చింది. ఏంటది? లా. అయితే మోషే దేవుడు ఆ కవనెంట్స్ని ఇచ్చిన విధానం వేరు. దాన్ని చూచి దాంట్లోనే దేవుని కృపని పొందుకునేటువంటి మార్గాన్ని కూడా అందులోనే దేవుడు ఇచ్చినప్పుడు, ఇది మా వల్ల కావటం లేదు, ఇది మాకు భయం కలుగుతుంది, మమ్మల్ని ఎగిప్తుల నుంచి తీసుకొచ్చినటువంటి మా బానిసత్వం నుంచి తీసుకొచ్చిన మన దేవుడు, ఆయన మేము ప్రేమించలేకపోతున్నాం, ఇవన్నీ మేము చేయలేకపోతున్నాం, మా హృదయం అంధకార సంబంధమైనదిగా ఉంది అని విరిగి నలిగిన హృదయంతో వారు గొర్రెపిల్ల రక్తాన్ని ప్రధాన యాజకుని ఆశ్రయించినప్పుడు, దేవుని మందసాన్ని, దేవుని ప్రత్యక్ష గుడారాన్ని ఆశ్రయించినప్పుడు వారికి అక్కడ ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. ఆ కృపని వాళ్ళు ఆశ్రయించాలనేదే దేవుని యొక్క ప్లాను. ఆ విధంగా చూసుకుంటే ఈ ప్లాన్లో ఉన్న వాళ్ళకి నిజమే ధర్మశాస్త్రం అనేది ఏంటది? జీవమే. కానీ ఆ ప్లాన్లో కాకుండా కేవలము కోడ్ని పెట్టుకుందాం, ఆ కోడ్ని పాటిద్దాం అనుకున్నవారు, ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఏంటంటే అది మరణం తీసుకొని వచ్చింది. అర్థమవుతుందా? చూడండి 11. For sin seizing an opportunity through the commandment, మళ్ళీ అదే మాట, for sin seizing an opportunity through the commandment deceived me. ఇదిగో చూసారా? deceived me and through it killed me. ధర్మశాస్త్రాన్ని ఒక స్టార్టింగ్ బేస్గా పాపం వాడుకొని, తెలుగులో చదవండి ఒకసారి ఆ మాట, 11th verse. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. ఏంటి మోసపుచ్చడం అంటే? ఎందుకు వాడాడు ఆ పదం అక్కడ? మోసపుచ్చడం అనే పదం. కొంతమంది దీన్ని సింపుల్గా ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే, ధర్మశాస్త్రానికి పాపాన్ని ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంది, ఏదో సమ్ ఇన్హరెంట్ శక్తి ఉంది ధర్మశాస్త్రానికంట, పాపాన్ని ప్రొడ్యూస్ చేసే శక్తి ఉందంట అని చెప్పి సింపుల్గా చెప్పి వదిలేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అలానే పౌలు కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఆ శక్తి ఎట్లాగొచ్చింది? పాపము ఏం చేస్తుంది అక్కడ? మోసం చేస్తుంది. దాని అంతటితో అలా వదిలేయకూడదు. ఓకే, పాపాన్ని ప్రొడ్యూస్ శక్తి ఉంది ధర్మశాస్త్రానికి, అప్పుడు ధర్మశాస్త్రం ఏమవ్వాలి? పాపం అవ్వాలి. మరణం కోసం ఇచ్చింది అవ్వాలి. మరణం కోసం ఇచ్చిందా? కాదు, జీవం కోసం ఇచ్చింది. అది పాపమా? కాదు, అది మంచిది, ఉత్తమమైనది.
అది నీతి కలిగింది, న్యాయమైనది. ఇట్ ఈస్ హోలీ, ఇట్ ఈస్ రైచస్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. ఈ రెండు కాన్సెప్ట్స్ ఎట్లా మిక్స్ అవుతాయి? అవో కదా. సో పాపానికి ఏదో ధర్మశాస్త్రానికి ఏదో పాపాన్ని తీసుకొచ్చే శక్తి ఉంది అట్లా, అది కాదు. పాపము మోసగిస్తుంది. ఏంటి మోసం అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మోసం అవుతుందా? పాపం ఏం చేస్తుందంటే ఇక్కడ మోసం చేస్తుంది. ధర్మశాస్త్రాన్ని చూపించి పాపం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. కోడ్ పెట్టుకో, కోడ్. ఆ యాటిట్యూడ్ ఈరోజు ధర్మశాస్త్రం కాకపోవచ్చు, ఆ రోజు సమాజము, ఆ సమాజంలో భక్తులు అనిపించుకోవాలంటే, ఆ సమాజంలో దేవునికి సంబంధించిన వాళ్ళు అనిపించుకోవాలంటే ఉన్న కోడ్ ఏంటి? పాటించవలసిన కోడ్ ఏంటి? ధర్మశాస్త్రం. ఈరోజు కూడా ధర్మశాస్త్రమే కదా. ఈరోజు కూడా పాస్టర్లు చెప్పేది, బయట చెప్పేది ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రంగానే అనుకోవాలి దాన్నిక. నువ్వు ప్రాస్పర్ అయితే నిన్ను చూసి 10 మంది దేవుణ్ణి గణపరుస్తారు. నువ్వు ప్రాస్పర్ అయితే నిన్ను చూసి నీ కోసం వస్తారు. అప్పుడు నువ్వు దేవుని సువార్త చెప్పచ్చు. ధర్మశాస్త్రానికి సంబంధించిన కోడే కదా ఇది. ధర్మశాస్త్రంలో కూడా లేని కోడ్ అయితే ఇంకా డేంజర్. అది ధర్మశాస్త్రంలో ఉన్న కోడ్నే పాపం ఉపయోగించుకుంటుంటే ధర్మశాస్త్రంలో లేని కోడ్ని ఇంకెంత ఉపయోగించుకుంటుంది పాపం. అదవుతుందా? నేను ఇట్లా చేయాలి, ఈ టైం దీనికి స్పెండ్ చేస్తాను, ఈ టైం దీనికి స్పెండ్ చేస్తాను, ఇది ఇట్లా చేస్తాను, అప్పుడు కష్టపడతాను, ఇది ఇప్పుడు కష్టపడతాను. ధర్మశాస్త్రంలో ప్రత్యక్షంగా రాయబడి ఉన్నటువంటి మాటలనే పాపం ఉపయోగించుకుంటుంటే నీకే నువ్వు సృష్టించుకున్న దాన్ని పాపం ఉపయోగించుకోదా? మోసం చేయదా నిన్ను? పాపం ఏం చేస్తుందంట? మోసపుచ్చి నాకు మరణాన్ని తీసుకొచ్చింది. 12th verse. So the law is holy and commandments is holy and righteous and good. ఆఖరికి ఆ పారాగ్రాఫ్ని అక్కడితో విడిచిపెడతా ఉన్నాడు. ఏంటంట? ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి కలదియు, ఉత్తమమైనది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా లేదా? సరే, ఇంతటితో ముగించుకుందాం. ఇంకా ఇప్పటికే నిద్రలు పడుతున్నారు. అది మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ కష్టం. సరే, ముగించుకుందాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. ఓకే, చాలా తక్కువ ఒక మాట మనం మాట్లాడుకున్న విషయము, అది మీరు మనసులో పెట్టుకోవాలి. ఓకే, పాపము మనం పెట్టుకున్న కోడ్ని మిలిటరీ బేస్గా ఉపయోగించుకొని మన మీద యుద్ధం చేస్తుంది. మన టెలిస్కోపులన్నీ ఎటుంటాయంటే ఎటు పెట్టుకుంటాం మనం? నాకేమైనా విపరీతమైన ధనాశ ఉందా? ధనాశ వస్తుందేమో. అక్కడ నుంచి ఏమి రావు బాంబులు. నాకేమన్నా విపరీతమైన నేత్రాశ ఉందా? నేత్రాశ కూడా నాకు అటు నుంచి కూడా ఏం బాంబులు రావు. నాకేమన్నా విపరీతమైనటువంటి కోపాలు, ద్వేషాలు, లేకపోతే శరీర కోరికలు ఏమైనా ఉన్నాయా అని అటువైపు చూస్తాం అన్నమాట. అటు నుంచి కూడా ఏం బాంబులు రాట్లా, పర్లేదు, ఐఎమ్ సేఫ్ అనుకుంటాం. ఇటువైపు మాత్రం చూడం. ఇటువైపు కోడ్, కమాండ్మెంట్, అక్కడి నుంచి వస్తుంటాయి బాంబులు. మామూలుగా కాదు, పెద్ద పెద్ద మిసైల్స్ వస్తూ ఉంటాయి. ఏం లేదు, 6 నెలల్లో అయిపోద్ది మన పని. ఏం లేదు, ఫట 4 పడగానే అయిపోద్ది అన్నమాట. కాబట్టి దేవుని వాక్యము మన హృదయాల్ని అన్ని కోణాల్లో పరిశీలన చేసుకోవడానికి,
ఉపయోగపడేటువంటిది. దేవుని ఆత్మ ఆ విధంగా రాయించాడు. దేవుని యొక్క అపోస్తలుల బోధలో వాటన్నిటిని ఉంచాడు. డిసెప్షన్ ఆఫ్ సిన్, ద డిసెప్షన్ ఆఫ్ సిన్. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. సిన్ డిసీవ్స్, నాట్ యూజింగ్ some sin, not using pornography, not using. Sin deceives using what? Commandment, which is good, which is intended to give life, which is righteous, which is holy. ఆ కమాండ్మెంట్నే ఉపయోగించుకోవడానికి అది వెనకాడినప్పుడు మన హృదయంలో ఉన్న పాపం గురించి, ఏ సైతానో దయ్యమో కాదు, మన హృదయంలో ఉన్న పాపము అంత భయంకరమైంది. అర్థమైందా? పాపం అంత భయంకరమైంది, సైతానికంటే భయంకరమైంది. ఆడిని కూడా పడదోసింది అదే. ఏది? పాపం. కాబట్టి దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మన పాపాన్ని ఏం చేయకూడదు. పాపం అంటే ఏం క్రియ ఉంది నాలో, ఏ పాప క్రియ ఉంది అని ఆలోచించుకోకూడదు. పాప స్వభావం, అంధకార సంబంధమైన రోగం, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అది దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఇక మన సొంత కోడ్స్ని, మన సొంత ఆలోచనలని, మన సొంత రైచియస్నెస్ని ఉపయోగించుకోదా, బేభత్సంగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మన యుద్ధోపకరణములు మనిషి సంబంధమైన, బాహ్య సంబంధం కాదు, కానీ అంధకార సంబంధమైన వాటితో మనం పోరాడుతూ ఉన్నాం. అందులో పాపం ఒకటి అన్నిటికంటే కూడా గొప్పది. మనం యుద్ధం చేయవలసిన వాటిల్లో దాన్ని ఎలా యుద్ధం చేస్తాం అని కూడా అక్కడ పౌలు చెప్తూ వస్తాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎలా యుద్ధం చేస్తామని చెప్తాడు. మనము దేవుని కంటే ఎక్కువగా, దేవుని యొక్క జ్ఞానం కంటే ఎక్కువగా మనం ఆ జ్ఞానం మనం మరుగుపరిచే విధంగా, దానికంటే ఎక్కువగా, దేవుని గురించినటువంటి ఆలోచనల కంటే ఎక్కువగా, దేవుని యొక్క పరిచర్య కంటే ఎక్కువగా, దేవుని యొక్క డిసైపుల్షిప్ కంటే ఎక్కువగా మన హృదయాల్లో కలిగేటువంటి ప్రతి అభిప్రాయం, ప్రతి అభిప్రాయాలు అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. ప్రతి అభిప్రాయాలు, ఎవ్రీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఒపీనియన్స్ అని ఉంటుంది కదా. ఎవ్రీ ఒపీనియన్స్, ఆలోచనలు, ఒపీనియన్ అనేది ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనుకుంటాను, చూసారా? ఫిలాసఫీస్, ఒపీనియన్, వాటన్నిటిని కూడా చెరపట్టి దేవునికి విధేయులుగా లోబడినట్లుగా మనం చెరపట్టినప్పుడు మనం ఆ యుద్ధాన్ని గెలుస్తాం. ఓకే, దిస్ ఈజ్ మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం.